హలో అండి, వెల్కమ్ టు రమా హోమ్ బుక్. దొండకాయలను పొడవుగా కట్ చేసి ఇలా ఎప్పుడైనా కూర ట్రై చేసి చూసారా? ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడైతే కొద్దిగా డీప్ ఫ్రై. ఎందుకు అంటే క్యాటరింగ్ స్టైల్లో ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఎప్పుడైనా మన ఇంట్లో కూడా చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా ఒక 20 మంది 30 మందికి చేయాలంటే అప్పుడప్పుడు ఇలా చేయక తప్పదు కదా. అందుకని నేనైతే ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలా చాలా కొద్దిగా ఆయిల్ 4 బ్యాచ్ లాగా దొండకాయలను ఫ్రై చేసి పక్కన పెట్టేసాను. ఇంకా వాటితో పాటు పచ్చిమిరపకాయలు పల్లీలను కూడా వేసేసి వేయించేసి పక్కన పెట్టేసాను. తర్వాత చాలా కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేశాను. ఈ తాలింపుని కూడా దీనిలో వేసేసి తర్వాత దానిలో కావాల్సిన మసాలా కారపొడి తయారు చేస్తున్నాను. నేను చెప్పా ఎండు కొబ్బరి ముక్కలను ఇంకా దానిలోకి జీలకర్ర, మెంతులు, చిన్నుల్లిపాయ రెమ్మలు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారపొడి వేసేసుకొని ఇలా బర్రను ఒక తిప్పు తిప్పేసామనుకోండి, చక్కగా కారపొడి ఇలా ముక్క చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దొండకాయల మిశ్రమంలో ఈ కారపొడిని ఇలా చేత్తో కలిపితే ఈ దొండకాయ ముక్కలకి ఈ మసాలా కారపొడి బాగా పడుతుంది. చివరికి ఇలా కొత్తిమీర వేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో మనకి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది.